నిన్ననే ఒక బీసీ ఉద్యమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలు మేము మున్నూరు కాపు కులం గురించి పనిచేస్తున్నాను. ఇప్పటికి కూడా పనిచేస్తున్నాను, ఎప్పటికి పనిచేస్తాను నా జీవితం ఉన్నంత వరకు. అలాగే ఈరోజు బీసీ ఉద్యమంలో బీసీలకు ఈరోజు అంటే మీ మున్నూరు కాపులు కానీ అందరూ కూడా బీసీ ఉద్యమంలో ఉన్నాము ఈరోజు. కాబట్టి ఆర్కృష్ణ గారు ఒకరే బాగా కష్టపడుతున్నారు. వారితో పాటుగా బీసీ కుల సంఘాలందరూ కూడా ఈరోజు నిన్న అశోక హోటల్లో ఎవరికి వాళ్ళుగా బాధ్యతలు తీసుకున్నారు. దానిలో భాగంగా నేను కూడా మున్నూరు కాపు కులం నుండి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అనుభవము. మరి నా కులం కూడా ఈరోజు బీసీడీలో ఉన్నాము. మరి మా బీసీలకు మున్నూరు కాపులందరూ కూడా న్యాయం జరిగే విధంగా నేను దానిలో కూడా ఒక జేఏసీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నాను. మరి ఎవరైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కుల బాంధవులందరూ కూడా రేపు పొద్దున బీసీ జేఏసీ తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆర్కృష్ణయ్య గారు ఏదైతే 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ సాధించుకునేందుకు విద్యా ఉద్యోగ విషయాల్లో 60% రిజర్వేషన్ సాధించుకునేందుకు రేపు రాబోయే కాలం కూడా స్థానిక ఎన్నికల్లో బీసీలందరూ కూడా అందరూ కూడా ఎక్కువ మంది గెలిచే విధంగా దానిలో ఎవరి కులం వాళ్ళు అధ్యక్షులు కూడా మీ కులం వాళ్ళని అందరు గెలిపించుకోండి, దానిలో బాధ లేదు. ఎందుకంటే మనందరం కూడా కలిసింది బీసీలందరం కూడా ఒక ఏకదాటిగా వచ్చి రేపు పొద్దున ఏదైతే కులగణనలో కొంతవరకు కూడా బీసీలలో కూడా సంఖ్య తగ్గిపోయింది అనుకున్నాము. దాన్ని కూడా రేపు కేంద్ర ప్రభుత్వం జరిగే జనగణనలో కులగణన జరుగుతుంది. దానిలో ఎవరి కులం వాళ్ళు కూడా అందరూ కూడా దానిలో రేపు జనాభా లెక్కల్లో రాయించుకోవాలి. మా మున్నూరు కాపు కుల బాంధవులు మాత్రం తప్పకుండా ఆ పేరు పక్కన పటేల్స్ అనేది రాయించుకున్నట్టయితే మన జనాభా సంఖ్య తెలుస్తుంది. మనందరం కూడా ఈరోజు ఒకటే రేపు బీసీ జనాభా దామాషా ప్రకారము మన మున్నూరు కాపుల జనాభా దామాషా ప్రకారం కూడా రేపు పొద్దున ప్రతి దగ్గర కూడా రేపు ఎక్కువ శాతం కూడా రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గెలిచే విధంగా మనం కృషి చేయాలి. ఒక బీసీ ముఖ్యమంత్రి మనకు రేపు అయ్యే విధంగా కృషి అనేది కొనసాగుతుంది. దానిలో ఎవరే పార్టీలో ఉన్నా కూడా మీరు ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనాలి. మన రాజ్యాంగ సవరణ చేయించుకోవాలి. మనము కూడా అందరం కూడా ఒక ఏకదాటి మీద వచ్చినట్టయితే కూడా బీసీలలో పెద్దన్న పాత్ర వహిస్తున్న మున్నూరు కాపులందరూ ప్రతి ఒక్కరం కూడా మనం ఏదైతే మన ఆర్కృష్ణయ్య గారు మన రథయాత్ర బీసీ ఉద్యమ రథయాత్ర వేస్తున్నారు. దానిలో ప్రతి గ్రామం మండలం జిల్లా కూడా పోవాలని ఒక తీర్మానం చేస్తున్నారు. దానిలో భాగంగా నేను బాధ్యత తీసుకున్నాను. కాబట్టి అందరూ కూడా నాకు తోడుగా వెన్నంటి ఉండి మనం బీసీ ఉద్యమంలో పాల్గొని మనం బీసీ రిజర్వేషన్లో మనం కూడా మున్నూరు కాపులము దానిలో పాల్గొనాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. ఇంకొకటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన జనాభా సంఖ్య తెలియడం కోసము మనము కుటుంబ సమగ్ర సర్వే సభ్యత్వం నమోదు చేస్తున్నాము. మీరు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ అయినట్టయితే తప్పకుండా మున్నూరు కాపు బిడ్డనే మనందరం కూడా. ఎందుకంటే వేరే కులాలు కొంతమంది వచ్చినారనే నేను ఈ 2 సంఘాలుగా విడిపోయినారు. వాళ్ళ 8 సంఘాలుగా వాళ్ళు ఒక సంఘంను నేను ఇదివరకు చేసే సంఘం అనేది ఉంది. మనది తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ కాబట్టి దానిలో సభ్యత నమోదులో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా సభ్యత నమోదు చేసుకొని మన జనాభా లెక్కలను రేపు త్వరలో మనము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం ఇచ్చినట్టయితే మన వాటా మనం సాధించుకోవచ్చు. ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఈరోజు మనకు ప్రకటించినారు. అది సొసైటీగా ఉంది. దాన్ని కార్పొరేషన్